ఏ రకంగా అంటే గతంలో ఇదే మ్యాన్ ఫెస్టివల్ ఇచ్చారు సార్. అయితే అదే మ్యాన్ ఫెస్టివల్ కూడా ఇవి ఎట్లా జరిగిందంటే అనుకున్న వాటికి అన్నిటికి కూడాను ఎక్కడో ఒకటి అంటే 99% చేసాము, 1% మిస్ అయిందనేసుకొని అన్నారు సారు. అయితే ఆ 1% ఏంటనేది మాకైతే తెలియదు, కానీ మా దృష్టిలో అయితే అన్నీ కూడా పూర్తి చేసినట్టే. అన్ని బాగుంది. రాష్ట్ర ప్రజల గురించి పక్కకు పెడితే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా వస్తున్నాయి పథకాలు? అసలు ఏమని చెప్పాలో కూడా తెలియనన్నట్టు ఇది ఉందండి. కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఈ రోజున మేమందరం కూడా జీవించడానికి ఉన్నాం. నేనైతే ఒక సాదా సీదా అయిన ఒక గృహిణి. అయితే అట్లాంటిది ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఏమన్నా చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకొని మళ్ళీ మేము వడ్డీలు కట్టలేము, అప్పుడు మా పరిస్థితి ఏంటి అనేసుకొని మేము అట్లా ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు చేస్తూ అలాగా ఉంటూ ఉండేవాళ్ళము. అలాంటిది ఈ రోజున మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క చెల్లెమ్మలకు నేనంటూ ఉన్నాననేసుకొని చేయూతనిచ్చారండి. ఆ చేయూతతోటి సంవత్సరానికి వచ్చేసుకొని 18,750 రూపాయలు మాకు ఇవ్వడం జరుగుతుంది. అయితే దాంతో మేము వ్యాపారం చేసుకుంటున్నాం. ఈ రోజున చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మళ్ళీ ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారనుకుంటున్నారు మీరు? సార్ ఏదేమైనా మొన్న వచ్చిన దాని మీద ఎక్స్ట్రానే కానీ తగ్గేదైతే ఏమీ లేదండి. మొన్న 151 వచ్చినాయి కదా, ఇప్పుడు దానికంటే ఎక్స్ట్రానే కానీ తగ్గేదైతే ఏం లేదండి. ఇక్కడ పోటీ చేస్తున్న వెల్లంపల్లి గారు కానీ విజయవాడ ప్రాంతంలో పోటీ చేస్తున్న వెల్లంపల్లి అటువైపు నుంచి ఆసిఫ్ కానీ అటువైపు నుంచి అవినాష్ గారికి గెలిచే అవకాశం ఉందంటే 100% అండి. అసలు వీళ్ళ ముగ్గురుకి విజయ పథకమే కానీ మామూలుగా ఇక ఓటమి అనేది వీళ్ళెవరు కూడా సవి చూడరండి. 100%. ఎందుకంటే వెల్లంపల్లి గారు కూడా నెంబర్ 1 పర్సన్ అండి. అలాగని ఆసిఫ్ గారు కూడా ఈ రోజున అందరితో కలిసిమెలిసి ఉండే ఒక వ్యక్తి, ఒక మంచి ఒక వర్కర్గా, ఒక కార్యకర్తగా ఉండి ఈ రోజున ఇంతగా ఎదిగి వచ్చినటువంటి ఆయన మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అయితే అవినాష్ బాబు గారు కూడాను వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉండి అలాగే వస్తూ కూడాను ఈ రోజున ఇలాగ చేసుకొని అవినాష్ బాబు గారు కూడా ఎంతగానో ముందుకొచ్చి ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. కాబట్టి కంపల్సరిగా వీళ్ళ ముగ్గురు విజయం తథ్యం. మేనిఫెస్టో అనేది పోయిన గత 5 ఏళ్ల కంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగుందండి. మంచి మేనిఫెస్టో లేదు. దీనివల్ల మాకు వైసీపీకి ఇంకా ఒక మళ్ళీ ఒక దానికంటే ముందు దానికంటే ఈ మేనిఫెస్టో చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అంటే అందులో పెట్టినా అని చెప్పి కొద్దిగా పెట్టినాయండి. పోయిన 5 సంవత్సరాలు అమ్మఒడి 15,000 ఇచ్చారు. ఈ సంవత్సరం 2,000 పెంచాడు. పోయిన సంవత్సరం పోయిన 5 ఏళ్లలో పెన్షన్ వచ్చి 3,000 ఇతల వారికి పెంచుకునే లేదు. ఇప్పుడు 3,500 చేశాడు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? మేనిఫెస్టో అనేది చాలా బాగుందండి. రైతులకు రుణమాఫీ అనే పథకం లేదు కదా? ఉందండి. రైతు రుణమాఫీ పోయినసారి 13,000 చేశాడు. ఇప్పుడు దాన్ని డబుల్ చేశాడండి. డబుల్ పెంచుకుంటూ వెళ్ళాడు. అంటే రుణమాఫీ లేదు, ఓన్లీ రైతు భరోసా అనేది మాత్రమే పెట్టిర్రు. రుణమాఫీ ఉంటే బాగుంటుంది అని. రుణమాఫీ అనేది చేయటం చాలా కష్టం సార్. ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది చేయలేని వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేరు. అందుకని అది అవగాహన పని కాబట్టి ఆయన చెప్పలేదు. అధికారంలో రావడానికి 100 అబద్ధాలు చెప్తారు. 100 అబద్ధాలు మనకు వద్దండి. మనకు కావాలి, మనం చేయగలిగిందే మనం చెప్దామని చెప్పాడు మేనిఫెస్టో. మళ్ళీ అవన్నీ చేస్తారంటావా గెలిస్తే? 100% చేస్తారు. పూజ తప్పకుండా ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా అన్నీ చేస్తారు. మరి అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారు జగన్? 118 నుంచి 120 సీట్లు వస్తాయి. 118. అసెంబ్లీ పార్లమెంటు 22 వస్తాయి. అధికారంలోకి అయితే వస్తాడు. 100% వస్తారు. ఈ పశ్చిమలో సుజన్ చౌదరి అని పోటీ చేస్తుంది. మరి ఎలా ఉంది వాడి పనితీరు, ఎలా ఉండబోతుంది? గెలుస్తాడంటారా? మరి అతను లోకల్ క్యాండిడేట్ కాదండి. అవుట్ ఆఫ్ ఢిల్లీ, హైదరాబాద్లో ఉంటాడు అతను. మేము ప్రతి ఇంటికి గడప గడప తిరిగేటప్పుడల్లా సుజనా చౌదరికి ఓటేస్తే ఢిల్లీకి వెళ్ళాలి. మనం ఏ అప్లికేషన్ కావాలని ఫిలప్ చేసుకొని సంతకానికి వెళ్ళాలని ఢిల్లీ వెళ్ళాలి. పొద్దాక సామాన్యులు ఢిల్లీ వెళ్ళాలంటే కష్టం కదా. లోకల్ అభ్యర్థిని చూడాలని చెప్తున్నాం. ఆసిఫ్ గారు 100% గెలుపు. 10,000 ఇస్తారంట ఆయన. మరి 1,00,000 ఇచ్చుకున్నా గెలవడండి. ఓటుకు 1,00,000 ఇచ్చినా కూడా గెలవడం. ఎందుకు? ఆ సమస్య లేదు. అతను లోకల్ కాదండి. లోకల్ క్యాండిడేట్ ఆసిఫ్ గారు. దేంట్లో సమస్య లేదు. ఆసిఫ్ గారు అసలు మేము ఓటు డబ్బులు ఇవ్వని ఆసిఫ్ గారు ఇన్ని గ్యారెంటీ. ఎంత రావచ్చు మెజార్టీ? 20,000 నుంచి 25,000 వరకు వస్తుంది. ఆసిఫ్ గారు నుంచున్నారా, ఆయన నుంచున్నారా, ఈయన నుంచున్నారా కానీ కాదండి. మన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని అంతా పాటిస్తూ ఒక టిప్పర్ డ్రైవర్ని కూడా పోటీకి నుంచో పెట్టారు. ఒక పంచాయతీ ప్రెసిడెంట్, సొంత ఇల్లు లేని అతన్ని కూడా పోటీకి నుంచో పెట్టారు. ఇలాగే మా జిల్లాలోనే మైలవరం నియోజకవర్గంలో ఒక సామాన్య వ్యక్తిని కూడా నుంచో పెట్టారు. ఇక్కడ ఓటేసే ప్రతి ఓటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పగానే 151 సీట్లు ఇచ్చారు. ఈరోజు నవరత్నాలు ప్లస్ అంటే ఇంతకుముందు జరిగిన నవరత్నాలనే ఇంకా పెంచారు.
కాబట్టి జనాలకి తెలుసు చేసేవాళ్ళు ఎవరు, చెప్పేవాళ్ళు ఎవరు అనేది. చెప్పిందే చేస్తున్నారు, చేసేదే చెప్తున్నారు. అందుకోసం ఒక నవరత్నాలు చూస్తేనే సిద్ధం సభలు కానీ జగన్ గారి యొక్క బస్సు యాత్ర కానీ ఏ విధంగా సక్సెస్ అయినాయో మీరందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వాళ్ళు పెడుతున్న సభలకి జనాలు రాకపోవడానికి కారణం ఈ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేశారో అందరూ చూశారు. సుజనా చౌదరి వచ్చి 10,000 ఓటుకి ఇచ్చినా, 20,000 ఓటుకి ఇచ్చినా ఈ ఆసిఫ్ పేదవాడ, కార్పొరేటర్ అని చూడకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎవరండి జగన్మోహన్ రెడ్డి? అసలు మీకు ఎందుకు అనుమానం వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవరు అనే అనుమానమే లేదండి. ప్రతి పేద గుండెల్లో కానీ సామాజిక వర్గాలు అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓసీల్లో కూడా అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేసుకోవాలని బాగా కంకణం కట్టుకొని కూర్చున్నారండి. ఇంకా థ్యాంక్ యూ. అంతకుముందు వాళ్ళని రుణమాఫీ ఎక్కడ చేశారు? 33 సార్లు చెప్పారు. వాళ్ళు చెప్పినా నమ్మేటట్లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఏం చెప్పాల, ఆ మాటలన్నీ చెప్పాల. ఉన్నదాన్ని 3,000 దాన్ని 3,500 చేశారు పెన్షన్. ఒక్కసారి కాదు 2 సార్లుగా చేస్తా అన్నాడు. అబద్ధాలు చెప్పాల. వాళ్ళలాగా మోసం అయ్యి దాకా చేయలే. ఉన్నది కరెక్ట్గా మీ ఇష్టం. నా పథకాలన్నీ మీ దగ్గరికి, మీ గడపకు వస్తేనే నాకు ఓటేయండి అనే అంత వివరంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు అట్లా అనరు. నా పథకాలు మీ కుటుంబాలకు చేరి మీ కుటుంబానికి వస్తేనే నాకు ఓటేయండి అని అంత ఇదిగా ఎవరు చెప్తారు? అంతకన్నా ఏం కావాలి? పేదవాడికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది వైఎస్ఆర్ పార్టీ. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి అందరికీ సంక్షేమ పథకాలు ఇంటికి చేరుతుంది. 2 నెలల్లో పోయిన నెల పెన్షన్ ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ నెల బ్యాంక్ అకౌంట్ అండి. అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ముసలోళ్ళు అక్కడ దాకా వెళ్తారా? బ్యాంకులో ఇప్పుడు ఇంతకుముందు ఉండోళ్ళతో వస్తున్నారు. ఇప్పుడు ఈ 64 లక్షల మంది బ్యాంకులకు వెళ్ళాలంటే ఎంత ఒత్తిడి పెరుగుద్ది, ముసలోళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. సింపుల్ లాజిక్. చాలా ఇబ్బంది అవుద్ది. చాలా ఇబ్బంది పడుతున్నారు ముసలోళ్ళు. జగన్ వస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ ముందుకెళ్తాయండి. కల్లబొల్లి మాటలన్నీ నమ్మి అవన్నీ అవ్వో. అసలు చంద్రబాబు మాటలు అంతా ఎవరు నమ్మట్లేదు. దానితోటి ఈ పవన్ కళ్యాణ్ కలిసేసరికి అసలు ఎవరు ఇక ఈ మునిగిపోతుంది పడవని ఎవరు ఇది వెళ్ళిపోతున్నారు. 2 రోజులు కూడా పడవ దాటి వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 130 నుంచి 130 సీట్లు వస్తాయండి. అధికారం పక్కాగా వస్తారు. మేనిఫెస్టో మీరు చూస్తే ఏదైతే ఆయన మీకు చెప్పే ముందు కూడా మీరు అందరు గమనిస్తే టీవీ ముందు కూడా మేనిఫెస్టో గురించి జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు లాగా 6 పథకాలు 7 పథకాలు అని చెప్పేసి వదిలేయటం కాదు. మీరు చూస్తే ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఏంటంటే దాదాపు మీరు టీవీల ముందు కూడా జనాలందరూ 1-2 గంటల నుంచి టీవీ ముందు కూర్చుంటే ఆయన కూడా అంతే ఓపిక్గా జనాలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2019లో నేను ఏదైతే పథకాలు ఇచ్చానో దాంట్లో మీరు చూడండి, నేను డీబీటీ ద్వారా ఎంత పథకాలు చేశానో, సంక్షేమ పథకాల ద్వారా ఎంత ఇచ్చాను, నేను ఎన్ని హామీలు ఇచ్చాను, ఎన్ని నెరవేర్చాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే మరి ఏదైతే కూటమి అని చెప్పి 2014 దొంగ హామీలతో వచ్చి ఈ జనాలను ఎలా అయితే మోసం చేశారో దాంట్లో ఎంత పథకాలు ఇచ్చాం, ఏమి నెరవేర్చాం అనేది కూడా రెండింటికి తేడా వ్యత్యాసం చూపిస్తూ కూడా ఆయన దాదాపు 2.5 గంటల సమయం తీసుకొని ఆయన క్లియర్గా ఇప్పుడు కొత్తగా ఏదైతే చేస్తా ఉన్నానో అది కూడా మీరు చూస్తే ఏదో కళ్ళబొల్లి హామీలాగా నేను రైతు రుణమాఫీ చేస్తా, డ్వాక్రా మాఫీ చేస్తా, అమ్మ ఒడిని ఒకేసారి 30,000 40,000 చేస్తా, లేదంటే బస్సు ఉచితంగా ఇస్తా, ఇలాగ ఆయన చెప్పలేదు. ఏదైతే నేను చేయగలను, నేను ఏదైతే జనాలు మోసం చేయకుండా నేను ఏదైతే చేయగలను అనుకున్నాడో అదే కేవలం చూపించారు. జనాలు కూడా ఒకటే అనుకుంటున్నారు, ఏదైతే ఏదో ఒకటి చెప్పేసి మనల్ని మోసం చేసేసి ఏదైతే కూటమి వచ్చారో అలా అయితే రావట్లేదు. క్లియర్గా ఆయన బడ్జెట్ చూసుకుంటున్నాడు. ఎంత బడ్జెట్ ఉంది, మనం జనాలకి ఎంత కేటాయించగలం, విద్యార్థులకు ఎంత ఇవ్వగలం, వృద్ధులకు ఎంత ఇవ్వగలం, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధులకు ఎంత ఇవ్వగలం, మొత్తం ఆయన క్లియర్గా బడ్జెట్తో పాటు లెక్కలేసుకొని ఈ సంక్షేమ పథకాల గురించి కొత్త మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ అనే విధంగా చెప్పారు. దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తన విజన్ ఎలా ఉంది, తన పథకాల గురించి తన జనాలకు ఎలా ఇద్దాం అనేది క్లియర్గా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోని నమ్మడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని ఆల్రెడీ ఇళ్లలో పక్కన పడేయడం జరిగింది. కొత్తగా ఇచ్చే నవరత్నాలు ప్లస్ పాంప్లెట్ల కోసం జనాలు ఎగబడతా దాంట్లో ఏమున్నాయి అన్నీ తెలుసుకోవడం కూడా మాకంతా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ కాకమంటే ముందు ఎలా ఉన్నది, రిలీజ్ చేసిన తర్వాత ఎలా ఉంది ప్రజల్లో? మేనిఫెస్టో రిలీజ్ చేయకముందు ఏంటంటే చాలా ఆతృతగా ఉన్నారనమాట. అంటే ఏమి ఇస్తారు, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 6 హామీలు అని చెప్తున్నాడు, ఈ 6, 7 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ సభల్లో చెప్తా ఉన్నారనమాట. ఇవన్నీ చూశాక మరి జగన్ ఏమిస్తాడు, ఈ 6 పథకాలు ఏదైతే సాధ్యంగానే చెప్పాడో జగన్ కూడా ఇలా సాధ్యంగానే చెప్తాడా, లేకపోతే సాధ్యమే చెప్పాడు క్లియర్గా అక్కడ అర్థమైంది. మన పెన్షన్ కూడా 3,000 నుంచి 3,500 చేయటం, అలాగే అమ్మఒడిని 15,000 నుంచి 17,000 చేయటం. అంటే కళ్ళబొల్లి మాటలు ఎక్కడ కూడా
కరెక్ట్గా చేయగలిగింది. 2000 పెంచాం, 2000 కరెక్ట్గా ఇస్తాం, ఎక్కడ ఎప్పుడు ఇస్తాం ఏంటి అనేది క్లియర్గా చెప్పారు. సో జనాలు కూడా ఏంటంటే మేనిఫెస్టో చెప్పాక ఖచ్చితంగా ఇది నెరవేర్చే మేనిఫెస్టో కాబట్టి ఇంకా జనం మద్దతు జగన్కి ఇంకా పెరిగింది. దానికి నిదర్శనమే నిన్న జరిగిన 3 సభల్లో కూడా మనం చూస్తే ఎక్కడ కూడా బస్సు యాత్ర కన్నా మించి జనం వస్తున్నారంటే ఆటోమేటిక్గా జనాలకు అర్థమైపోయింది నెక్స్ట్ సీఎం ఎవరు అనేది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మేనిఫెస్టో ఏ విధంగా జనాల్లోకి వెళ్తుందని.